హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షన్ కానుకకి సంబంధించి మనకి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎవరికి వస్తుంది, ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తారా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 4,000 రూపాయల పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని మనకి టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ప్రకటించాయి. దివ్యాంగులకి అయితే 6,000 అయితే పెంచుతామని హామీ ఇచ్చారు. అంటే మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో వేశారు, 4,000 రూపాయల పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని. దివ్యాంగుల పెన్షన్ 6,000 మాత్రం మనకి ఏప్రిల్ నుంచి అని ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి జూలై 1వ తేదీన మనకి ఈ పెన్షన్స్ అనేవి హామీ ఇచ్చినవి ఇస్తామని చెప్పారు. అంటే దీని ప్రకారము మనకి ఇక్కడ న్యూస్లో ఏం వేశారంటే, సో 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు వీరికి పెన్షన్ నగదు చెల్లింపుకు గాను నెలకు 1,239 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 రూపాయలు, అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ప్లస్ ఏప్రిల్ నుంచి నెలకు 1,000 చొప్పున 3,000 రూపాయలు కలిపి టోటల్గా 7,000 రూపాయలు అయితే ఇవ్వాలి. అలాగే దివ్యాంగులకి 6,000 పెన్షన్ జూలై 1 నుంచి పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అమలవుతుందని ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. అంటే మనకి ఈ 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఏప్రిల్ నుంచి అమలు చేస్తారు. దివ్యాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ అనేది జూలై నుంచి అమలు చేస్తారు. అంటే వీళ్ళకి పెండింగ్ అమౌంట్ రాదు, ఓన్లీ 6,000 మాత్రమే వస్తుంది. సో వికలాంగులకు మాత్రం జూలై నుంచి 6,000 పెన్షన్ అనేది పెంచుతారు. మిగతా వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తారు. పెండింగ్ అమౌంట్ కలిపి టోటల్గా 7,000 అయితే జూలైలో వస్తుంది. సో నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మాత్రం వీళ్ళకి 4,000 అమౌంట్ వస్తుంది. దివ్యాంగులకి 6,000 అమౌంట్ అయితే వస్తుంది పెన్షన్ రూపంలో. సో మనకి ఈ విధంగా అయితే ఇలా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని న్యూస్ అయితే ఇచ్చారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 3,000 పెన్షన్ తీసుకుంటున్న వారు వీరి పెన్షన్లు 6,000కు పెంచుతామని మనకి కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. అంటే మీకు 100% వైకల్యం, చాలామంది మంచం మీద ఉంటారు కదా, పూర్తిగా లేవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే 15,000 పెన్షన్ అనేది ఇస్తారు. అలాగే మిగతా వాళ్ళకి మాత్రం 6,000 పెన్షన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ అందించేందుకు కూడా మనకి వాటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అయితే అమలు చేస్తామని ఇక్కడ క్లియర్గా అయితే న్యూస్ అయితే ఇచ్చారు. సో వీళ్ళలో అంటే ఆల్రెడీ 50 ఏళ్ళకే పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎవరికైతే ఇంకా కొత్తగా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా వివరాలు అయితే సేకరించడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి మనకి కొంచెం టైం అయితే పడుతుంది 50 ఏళ్ళ పెన్షన్ అనేది రావడానికి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 4,000 పెన్షన్ అనేది అందరికీ వస్తుంది. అంటే వృద్ధులకి, అలాగే వితంతువులకి, వీళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ అనేది ప్రతి నెల వస్తుంది. 7,000 పెన్షన్ మాత్రం ఒక జూలైలోనే ఇస్తారు, ఎందుకంటే పెండింగ్ అమౌంట్తో కలిపి. సో వికలాంగులకి అయితే 6,000 పెన్షన్ వస్తుంది. పూర్తిగా వైకల్యం కలిగి ఉన్న వాళ్ళకి 15,000 వస్తుంది. అలాగే కిడ్నీ, తలసేమియా వాళ్ళకి మనకి 10,000 రూపాయలు అయితే వీళ్ళకి ఇస్తామని ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.